శక్తి కలిగిన ఘనుడైనటువంటి జీవంగల దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని, మీరందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మీరు తెలియజేస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క పరిచర్య ద్వారా మీరు పొందుతున్న అనుభవాలను, కార్యాలను మీరు తెలియజేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ అనేక మందికి పరిచయం చేస్తూ ఈ యొక్క పరిచర్యలో మీరు పాలిభాగస్తులై ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించాలని దైవజనుడిగా నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఈ చివరి దినాల్లో, ఈ అమూల్యమైనటువంటి సమయంలో ఈ వాక్యం ద్వారా దేవునితో సహవాసం చేసే కృపను, భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. చివరి దినాల్లో ఉన్నాం. మరి వాక్యము నెరవేరేటువంటి కాలము సమీపమైంది. వాక్యం దొరకని రోజులు సమీపించేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. కనుక ఈ అవకాశం ఉన్నంత వరకు దేవుని వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ మరి మనం నేర్చుకున్న విషయాలను అనేక మందికి పరిచయం చేస్తూ మరి నశించిపోతున్న వారిని, అగ్నిలోనికి మరి వెళ్ళిపోతున్నటువంటి వారిని అగ్నిలోంచి లాగినట్లుగా మరి దేశంలో, ప్రపంచంలో ఉన్న అందరినీ మనం రక్షించలేం, కానీ మన వరకు, మన పరిధిలో ఉన్న కొంతమందినైనా మరి దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ప్రకారం విడిపించాల్సిన బాధ్యత మనకుంది. కనుక ఈ పరిచర్యను ఇంకను ముందుకు తీసుకుని వెళుతూ మరి అనేక మందికి పరిచయం చేస్తూ మీరందరూ పాలుభాగస్తులు కావాలని కోరుతూ ఉన్నాను. మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి కొంత సమయం దేవుని వాక్యంతో మనం సహవాసం చేయడానికి దేవుడు ప్రత్యేకమైన అవకాశాన్ని మనకు కలగజేశాడు. ఆ వాక్యానికి వెళ్ళే ముందు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. నాతో పాటు అందరూ ఏకీభవించి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడును, అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని, ఈ అవకాశాన్ని, నీతో ఈ వాక్యం ద్వారా సహవాసం చేసే కృపను మాకు ఈ సమయంలో కలగ చేసినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రత్యేకంగా నీ వాక్యం కొరకు, నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రత్యేకంగా వారందరిపై నీ కృపను ఉంచండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు. అనేకమైన మేలులతో తృప్తిపరచండి. వాక్యం ద్వారా ధైర్యపరచండి. దేవా, గతించిన దినాలన్నీ అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు నిన్ను కలిగి ఉండటం వలన వస్తున్నటువంటి నిందలు, అవమానాలను భరిస్తూ ఏది ఏమైనా చావైనా రేవైనా నాకు జీవం కలిగినటువంటి దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానటువంటి తీర్మానము కలిగి బ్రతుకుతున్న ఈ బిడ్డలందరి యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరచండి, మాట్లాడండి, ఉజ్జీవింపచేయండి, ఆదరించండి, వాదార్చండి, హెచ్చరిక చేయండి, బుద్ధి చెప్పండి. సరిచేయబడ్డానికి, నీ చిత్తానుసారంగా నడవడానికి కృప చూపి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో నుండి కొంత సమయం దేవుని వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని వాదార్చుదును. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వ్రాయించబడినటువంటి యొక్క వచన భాగంలో తండ్రి అయినటువంటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే,
ఇశ్రాయేలునటువంటి నా ప్రజలు అనేక సంవత్సరాలుగా దేవుని మాట వినక ప్రవక్తల ద్వారా తన యొక్క దాసుల ద్వారా దేవుడు మాట్లాడినప్పటికీ వినలని వారిగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. అదే ఇశ్రాయేలులు ప్రారంభ దినాలలో ఐగుప్తు దేశములో కష్టములలో, ఇబ్బందులలో, ఇరుకులలో, బానిసత్వంలో ఉన్నప్పుడు వారు కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. ఈ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇబ్బందులను మేము ఎదుర్కోలేకపోతున్నాం, ఈ శ్రమలను మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ బానిస బ్రతుకు మేము బ్రతకలేకపోతున్నాం తండ్రి, మమ్మలను ఏది ఏమైనా ఈ బానిసత్వములో నుండి, ఈ యొక్క ఐగుప్తు దేశము నుండి, ఈ కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ ఫరో చేతిలో నుండి మమ్మల్ని తప్పించయ్యా అని వారందరూ కూడా కన్నీరు గార్చి ప్రార్థించగా దేవుడు వారి యొక్క ప్రార్థనను విని కనికరించి దైవజనుడైన మోషేను వారికి నాయకుడిగా ఏర్పాటు చేసి దేవుడు వారిని ఐగుప్తు దేశానికి మోషేను పంపించి భయంకరమైనటువంటి బానిసత్వం నుండి, ఫరో చేతిలో నుండి, కఠినమైనటువంటి పరిస్థితుల నుండి ప్రియమైన వారలారా మరి దేవుడు తప్పించి విడిపించి మరి వారిని కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమములో మేలు పొందిన వెంటనే ఐగుప్తు దేశము బయటికి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత నుండి మరి దేవుడు చేసినటువంటి మేలులన్నీ మర్చిపోయి వారు ఏ స్థితిలో దేవుడిని అడిగారో, ఏ స్థితిలో వారు కన్నీరు గార్చారో, ఏ స్థితిలో ఉండి వారు పైకొచ్చారో ఇవన్నీ మర్చిపోయి మరి అడుగడుగున దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. వారికి నాయకుడిగా ఉండి, సేవకుడుగా ఉండి, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి నడిపించేటువంటి మోషేను కూడా అన్ని విధాలుగా తను చేసేటువంటి సేవ మీద, తను నడిపించేటువంటి నడిపింపు మీద, వారి యొక్క వ్యక్తిగత జీవితం మీద కూడా పిల్లరా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి వారు దేవుణ్ణి చాలా ఇబ్బంది పెట్టారు, దుఃఖపెట్టారు, సేవకుని బాధ పెట్టారు. పిల్లరా ఆ క్రమములో వారిని సరిచేయడానికి దేవుడు చాలాసార్లు వారిని శిక్షించిన సందర్భాలు ఉన్నాయి. అనేక పర్యాయాల్లో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా నిలబడి వ్యతిరేకమైనటువంటి గ్రూపును తయారు చేసి వ్యతిరేకమైనటువంటి సంఘమును సమావేశాన్ని నిలబెట్టి మరి చాలాసార్లు దేవునికి గాయపరిచారు, బాధ పెట్టారు. అలాంటి సమయంలో దేవుడు వారిని క్రమపరచడానికి కొన్ని శోధనలు పంపించాడు, కొంతమందిని హతమార్చాడు. ఇన్ని ప్రక్రియలు జరిగినా వారిలో చాలా వరకు మార్పు రాలేదు. అయితే ప్రియులారా మరి కాలక్రమేణా వారి యొక్క కడుపును పుట్టినటువంటి బిడ్డలు వారి సంతానం అభివృద్ధి అయ్యే కొలది వారి యొక్క పూర్వీకులు జరిగించినట్లుగా దేవుణ్ణి బాధ పెడుతూనే వచ్చారు. అయితే దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా ఒకరిని కాక మరొకరిని పంపిస్తూ దేవుడు వారిలో ఒక మంచి ప్రవర్తన చూడాలనుకున్నప్పుడు దేవుని మాటకు లోబడి వారు చేసినటువంటి పాపాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని వారు సరిచేస్తున్న సందర్భంలో ఈ యొక్క యెషయా గ్రంథం 57:18 ఆయన అంటున్న మాట ఏంటంటే, నా ప్రజలు వారి ప్రవర్తనను సరి చేసుకున్నారు గనుక, వారు లోబడుతున్నారు గనుక ఇప్పుడు వారి ప్రవర్తనను చూసినటువంటి నేను, ఆయన అంటున్న ఒక అద్భుతమైన 3 విషయాలు ఏంటంటే, నేను వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో ఎవరైతే దుఃఖించుచున్నారో వారిని వాదారుస్తాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, జాగ్రత్తగా మనము ఆలోచన చేసి పరిశీలన చేసినట్లయితే మరి సాధారణంగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము నేటి దినం ప్రతి ఒక్కరూ కూడా కావాలని కోరుకునేది ఏంటంటే స్వస్థత. ఎందుకనంటే పైకి బాగా కనబడుతున్నప్పటికీ, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి బలహీనత, అనారోగ్యము, అస్వస్థత మనిషిని లేదా మనలను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూనే ఉంది. మరికొంతమంది చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే నడుస్తూ మరణించే వాళ్ళు కూడా నేటి దినం మనం చూస్తూ ఉన్నాం. ఆ బయటకు వచ్చినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అన్ని విధాలుగా బాగున్నట్లుగా, చక్కగా ఉన్నట్లుగా మనము తిరుగుతూ ఉన్నాం, కనబడుతున్నాం. కానీ చెప్పుకోలేని బాధలు, ఒకవేళ పగలంతా తిరిగినా రాత్రంతా అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు నేటి దినం మనం చూస్తూ ఉన్నాం.
అయితే వీటన్నిటికీ కూడా పరిష్కారం ఏంటి అని అంటే, కొన్ని బలహీనతలు మందుల వల్ల తగ్గేవి ఉన్నాయి, కొన్ని బలహీనతలు, కొన్ని అనారోగ్యములు డాక్టర్ల వల్ల నయమయ్యేవి ఉన్నాయి. కానీ వారి చేతికి అందనివి, మందుల వల్ల కాని వాటిని తండ్రి అయినటువంటి దేవుడు సహాయం చేసి స్వస్థపరిచేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేటి దినం ప్రియులారా, ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి మన జీవితములలో కూడా, మన యొక్క కుటుంబ సభ్యులలో అనేక మంది విషయంలో డాక్టర్లు లాభం లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, లాభం లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, తీసుకెళ్ళిపోండి ఇక బ్రతకరు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో ఆ బిడ్డలను తీసుకొచ్చి, వారిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి కనిపెట్టి విశ్వాసముతో ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో స్వస్థత పొందిన వారు ఈ స్థలంలో ఉన్నారు. వాటిని బట్టి మనం జీవంగల దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాం ప్రియమైనటువంటి స్నేహితులారా. అయితే ఈ రోజుకి కూడా కొన్ని బలహీనతలను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. మందులు వాడలేక, హాస్పిటల్కి తిరగలేక, ఇక బాధను తట్టుకోలేక చనిపోవాలనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మందులు వాడలేక విసిగిపోయి ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఇక నా జీవితం మంచానికే పరిమితం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు స్వస్థపరిస్తే శాశ్వతమైన స్వస్థత కలుగుద్ది, సంపూర్ణమైనటువంటి విడుదల కలుగుద్ది. ఈరోజు ఆయన స్వస్థపరచాలని కోరుకుంటున్నాం, కానీ ఎందుకు మనం అనుకున్నట్లుగా స్వస్థతలు కరగడం లేదు. అలాగే రెండవది ప్రియులారా, మనము మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నాం, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఇదిగో నా యొక్క జీవిత విధానం అనగా నా లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండాలి, నా భవిష్యత్తు ఇలాగ ఉండాలి, నాకు ఇలాంటి భర్త కావాలి, నాకు ఇలాంటి భార్య ఉండాలి, నాకు ఇలాంటి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలు ఈ విధంగా చక్కగా చదువుకొని వారు ఉన్నత స్థితిలో ఉండాలి, నాకంటూ ఇలాంటి సుందరమైన ఇల్లు కావాలి, నాకంటూ అవసరతల కొరకు ఈ యొక్క వాహనం కావాలి, బండి కావాలి, కారు కావాలి, లేకపోతే నేనే ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, ఇదిగో నేను దేవుని సేవకులకు సహకారిగా ఉండాలి, పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తులై ఉండాలి. పిల్లలు, ఎందుకంటే మన యొక్క జీవితంలో మనము కొన్ని కలలు కంటూ ఉన్నాం, మన జీవితం ఈ విధంగా నడిపించబడాలని కోరుకుంటూ ఉన్నాం, ఆత్మీయంగా సాగాలని ఆశపడుతూ ఉన్నాం, దైవికంగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాం, ఈరోజు దేవుని కొరకు వాడబడే సాధనంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరగాలంటే ప్రియులారా, దేవుని యొక్క నడిపింపు చాలా అవసరం. ఎందుకనంటే మన ఆలోచన ఈరోజు తాత్కాలికంగా స్వల్పమైనటువంటి పరిస్థితులను జరిగించేదానిగా ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడును రాబోయే రోజుల్లో కూడా ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనము ఈరోజు అవసరం తీరితే సరిపోద్ది అనుకుంటాం, రేపు గడిస్తే సరిపోద్ది అనుకుంటాం, కానీ దేవుని ఆలోచన మన భవిష్యత్తుకు సరిపడే విధంగా ఆయన ఆలోచనలు ఉంటాయి. కనుక ఆయన నడిపిస్తే, ఆయన చేత నడిపించబడితే మన ఆలోచనలకు, మన ఉద్దేశాలకు దేవుని యొక్క సహాయము మనకు తోడుగా ఉంటే ఈరోజు ఊహించిన మంచి జీవితము కంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో మనము నడిపించబడతాం. ఈ అద్భుతమైనటువంటి నడిపింపు ఈరోజు కావాలని కోరుకుంటున్నాం. మూడవది ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు దుఃఖము ప్రతి కుటుంబంలో కూడా దుఃఖము ఉంటూ ఉంది. ఈరోజు దుఃఖపడుతున్న వారు కనబడుతూ ఉన్నారు. పైకి చక్కగా ఉంటున్నట్టుగా కనిపించిన ఈరోజు అనేకమైనటువంటి కారణాలు దుఃఖంలోనికి తీసుకుని వెళుతున్నాయి. కుటుంబ పరిస్థితుల్లో భర్త పరిస్థితి బాగోకపోవడం వల్ల, చెడు అలవాట్లకు లోనైపోయి, బానిసైపోయి, కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేసి, ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ గుల్ల చేసుకొని కుటుంబాన్ని సర్వనాశనం పెట్టి రోడ్డున పడేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొంతమంది ఆ భర్తలు, ఆ భార్యల కొరకు బాధపడేవారు ఉన్నారు. భర్తకు లోబడకపోవడం, భర్తకు సహకరించేవారిగా ఉండకపోవడం, పిల్లల్ని బాధ్యతగా చూసుకునేటువంటి తల్లిగా ఉండకపోవడం, ఈరోజు అత్తమామలను, తల్లిదండ్రులను ప్రేమించేటువంటి ఒక స్త్రీగా ఉండకపోవడం, ఈరోజు అటువంటి సందర్భాలు కూడా కుటుంబంలో ఉంటూ ఉన్నాయి. పిల్లరా, ఈరోజు భర్త భార్యలు ఒక ఆత్మీయంగా, అద్భుతంగా, ప్రేమగా కలిసి జీవిస్తే వారికి తగినటువంటి పిల్లలు కాకపోవడం, వారు బాల్యదశలో చిన్నప్పుడు చక్కగా ఉన్నప్పటికీ, వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, వారు చదువుతూ ఉన్నప్పుడు ఆ లోక స్నేహాల వలననో, లేకపోతే కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం వలననో
వారి యొక్క మంచి మంచి లక్షణాలన్నీ పోయి చెడు అలవాట్లకు బానిసలైపోవడం, తల్లిదండ్రులను ఎదిరించేయడం, దేవుని సన్నిధికి దూరం అయిపోవడం, భక్తి జీవితంలో బలహీనులైపోవడం, భక్తిహీనులుగా మారిపోవడం ఈరోజు కుటుంబంలో ప్రధానమైనటువంటి సమస్యగా బిడ్డలే నిలవడం ఈరోజు కొన్ని కుటుంబాలను దుఃఖంలోనికి తీసుకుని వెళుతూ ఉంది. పిల్లారా, కొంతమంది ఆర్థిక పరిస్థితుల్లో బాగోకపోవడం, లేదా అనుకున్నవేది కలిసి రాకపోవడం, అడుగు పెడుతున్న ప్రతి చోట ఆ బంగారం కూడా మట్టిగా మారిపోవడం, ఆర్థిక రుణ సమస్యలు మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, ఈరోజు కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, శాంతి సమాధానం లేకుండా కుటుంబం అంతా గందరగోళం అయిపోవడం, ఈ పరిస్థితులు నేటి దినం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల వల్ల ఈరోజు అనేక మంది కుమిలిపోతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. ఈరోజు వాటికి శాశ్వత పరిష్కారం ఎక్కడ ఉంది అని అంటే జీవం కలిగిన దేవుడి దగ్గర ఉంది. ఆయన వాధారిస్తే అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. మరలా నీ కళ్ళలో కన్నీరు రాకుండా చేయగలడు. నీవు దుఃఖపడకుండా ఆ దుఃఖమును శాశ్వతంగా ఆనందముగా సంతోషముగా మార్చివేయగలడు. ఈరోజు ఆ కార్యం జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు అవి కూడా ఎందుకు జరగడం లేదు అనంటే ఈ వాక్యములో ఒక కారణాన్ని ప్రియులారా చాలా దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే ఈరోజు స్వస్థత కావాలన్నా, మంచిగా నడిపించబడాలన్నా, దుఃఖము నుంచి ఆదరించి వాదార్చబడాలన్నా ఆయన అంటున్న మొదటి మాట ఏంటంటే ఆ వచనంలో, నేను మీ ప్రవర్తనను చూస్తున్నాను, మీ ప్రవర్తనను చూస్తున్నాను. అంటే దీని యొక్క భావం ఏంటంటే ప్రియులారా, ఈ కార్యాలన్నీ దేనితో ముడిపడి ఉన్నాయి అనంటే మన ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నాయి అని ఈ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధానంలో దైవికంగా సాగుతున్నప్పటికీ, లేదా ఈ మధ్యకాలంలో బలహీనులుగా భక్తిహీనులుగా జీవిస్తున్నప్పటికీ, లేదా అంతంత మాత్రంగా దైవికంగా సాగుతున్నప్పటికీ ఈరోజు ఒక విషయాన్ని నువ్వు చెప్తూ ఉండవచ్చేమో, ఇగో నేను ఆశించినంతగా నా కుటుంబంలో ఈ యొక్క స్వస్థత కార్యాలు అద్భుతాలు జరగలేదని చెప్పిన, అనుకున్నట్లుగా మా కుటుంబం నడిపించబట్టలేదు, ఆయన నడిపించట్లేదని నువ్వు చెప్పిన, ఈరోజు కుటుంబంలో రోజు దుఃఖమే, ఏడవని రోజు లేదు, బాధపడినటువంటి సందర్భం లేదని నువ్వు ఒకవేళ నెపం నెట్టుతూ ఉన్నా, దానికి కారణం దేవుడు చెప్తున్నది ఏంటంటే నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేదు. ఎందుకనంటే కొన్నిసార్లు మన ప్రవర్తన మనకు నచ్చితే అదే కరెక్ట్ అనుకుంటున్నాం మనం, కానీ దేవుని యొక్క ఆలోచన వేరు ప్రియులారా, మన ఆలోచన వేరు. ఉదాహరణకు ఈరోజు దేవుని మందిరానికి మనం వెళ్ళాలనుకున్నాం, కానీ ఏదో ఒక చిన్న కారణం వచ్చి ఆటంకం వచ్చింది, మానివేశాం. మనం ఏమనుకుంటున్నామంటే ప్రతిరోజు ప్రతి వారం వెళ్ళే నేను ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైంది అని అనుకొని ఈరోజు మానేస్తున్నాం. అంటే అలాగ మానివేయడం నీకు అనుకూలంగా ఉంది, నీకు నచ్చింది, నీకు కరెక్ట్ అనుకుంటున్నావు. నీకు కరెక్ట్ అనుకుంటే అది దేవునికి కూడా కరెక్ట్ అనుకుంటున్నావు, కానీ దేవుడు అలా అనట్లేదు ఆయన. ఎందుకనంటే ఖచ్చితంగా ఏది ఏమైనా దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు దైవజనుడైనటువంటి మోషేను సినాయి పర్వతం మీదకి రమ్మని ఆయన 40 దినములు ఆ రాతి పలకల మీద ప్రత్యేకంగా రాసినటువంటి 10 ఆజ్ఞలలో పిల్లరా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమైందనంటే నీ దేవుడైన విశ్రాంతి దినమును తప్పక నీవు పాటించవలెను. ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞలలో అద్భుతమైనటువంటి ఆజ్ఞ ఏమైంది అంటే నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినమును నీవు పొరపాటును కూడా దొంగిలించడానికి వీల్లేదు. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆజ్ఞ. కానీ మనం ఏం చేస్తున్నాం? సంవత్సరంలో 52 వారాలు ఉన్నాయి, ఒక 50 వారాలు వెళ్ళాను కదా, 2 వారాలే కదా మానేశాను అని ఈ ప్రవర్తన నీకు నచ్చింది, అదే కరెక్ట్ అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు నీకు నచ్చడం కాదు, అది నాకు నచ్చాలి. ఎందుకనంటే స్వస్థపరిచేది ఆయన, నడిపించేది ఆయన, దుఃఖము నుండి వాదార్పు కలగజేసేది ఆయన. కనుక మన వలన కానివి ఆయన దగ్గర నుంచి రావాలి అనంటే ప్రియులారా ఆయనకు నచ్చినట్టుగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి నచ్చాలి, దేవునికి నచ్చాలి. అందుకనే జ్ఞానటువంటి సొలొమోను తన గ్రంథములో అనగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రియులారా ఈ విధంగా వ్రాయబడింది. సామెతల గ్రంథము
3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఒక అద్భుతమైన మాటను మనము ఈ యొక్క వచనములో చూస్తూ ఉన్నాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవా? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డవా? సంఘములలో నిలవబడి అద్భుతమైనటువంటి సాక్ష్యములు చెప్పే సహోదరిగాను సహోదరుడుగాను ఉన్నావా? ఒక అద్భుతమైనటువంటి కుటుంబముగా దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తూ ఉన్నావా? అయితే ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరుడా, సహోదరి, ప్రియ తమ్ముడు, చెల్లి, దేవునితో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. భక్తుడైనటువంటి దావీదు ఎందుకు ఆయన గొప్ప ప్రయోజకుడయ్యాడు? ప్రియటువంటి స్నేహితులారా, గొర్రెలు కాసుకునేటువంటి ఆయన ఎందుకు ఉన్నత స్థితిలోనికి నడిపించబడ్డాడు అనంటే అడుగడుగున తన ప్రవర్తనను సరి చేసుకుంటూ వచ్చాడు. ఆయన ప్రార్థనలో చాలాసార్లు అంటాడు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉన్నదేమో దేవా నాకు తెలియచేయండి, నన్ను క్రమపరచండి, వంకర మార్గము నా యందు ఉన్నడలా నాకు తెలియచేయమని ఎప్పుడు అడుగుతారు అనంటే సరి చేసుకునే మనసు ఉన్నప్పుడే. లోపాన్ని సరి చేసుకోవాలనుకున్న వాళ్ళే నాలో ఏమైనా తప్పు ఉందా, నాలో ఏమైనా పొరపాటు ఉందా, నేనేమైనా మిమ్మల్ని బాధ పెడుతున్నానా, నా ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉంటుందా అని ఎవరు అడుగుతారు, ఎప్పుడు అడుగుతారు అనంటే ఇది పొరపాటు అని చెప్పినప్పుడు సరి చేసుకునే మనసు ఉన్నవారే చక్కని ఇలాంటి మాట చెప్పగలుగుతారు. ఈరోజు అలాంటి లోబడే స్వభావం నీకుందా ప్రియ దేవుని బిడ్డ? అనేక సంవత్సరాలుగా దైవికంగా సాగుతున్నటువంటి నీలో దేవుడు ఈ సమయంలో ఈ మంచి ప్రవర్తన ఆశిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన మీద ఆయన అధికారిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇంతకాలం తెలుసో తెలియకో నీ ప్రవర్తన మీద, మీ జీవితం మీద, నీ భవిష్యత్తు మీద నీవే అధికారివి. నీ ఆలోచనలే కొనసాగించావు, నీ ఉద్దేశాలే జరగనిచ్చావు, నీకు ఎలా తోస్తే అలా చేసావు. ఏం సంపాదించగలిగావు, ఏ మంచి స్థితిలో నువ్వు నడవగలిగావు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నావు. కారణం ఏంటి తెలిసిన ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇది నీ ఆలోచన. నీ ప్రవర్తన మీద ఇప్పటిదాకా నీవే అధికారిగా ఉన్నావు. నీకు ఎలా తోస్తే అదే కరెక్ట్ అనుకున్నావు, నీకు ఏమనిపిస్తే అదే మంచిది అనుకున్నావు. అందుకనే నీ జీవితంలో ఎన్నో ఊహించావు, నీ లైఫ్ ఏదోలా ఉండాలనుకున్నావు. కానీ ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయిందే. ఆలోచనలో పడిపోయే పరిస్థితులు వచ్చినాయే. ఏడవని రోజంటూ నీ జీవితంలో లేదే. ఆలోచించినటువంటి రోజంటూ నీ జీవితంలో లేదే. ఈరోజు కుమిలిపోతూ ఉన్నావు, ఎక్కడికక్కడే సరిపెట్టుకుంటున్నావు. కానీ నువ్వు ప్రారంభంలో ఊహించింది ఏంటి తెలిసినా? ఖచ్చితంగా నేను ఈ పొజిషన్లో ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి, నేను ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, నా కుటుంబానికి దన్నుగా ఉండాలి, నేనే నా కాళ్ళ మీద నిలబడి 10 మందికి సహాయం చేయాలి, నా కుటుంబాన్ని నేను పోషించాలి అనుకున్నటువంటి నీ ఆలోచనలన్నీ ఈరోజు ఎందుకో అటకెక్కేసినాయి, ఎందుకు సన్నగిల్లిపోయినాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఈరోజు ఎలా మారిపోయావు తెలిసినా? పోనీలే అని సరిపెట్టుకునే స్థితికి వచ్చావు. అంటే నీ రోషం ఏమైంది, నీ పౌరుషం ఏమైంది, నీ ఆలోచన విధానం ఏమైంది, నీ యొక్క ఆలోచనలు, నీ దర్శనాలు, నీ ప్రణాళికలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు అవి బూడిదగా మారిపోయినాయి? ఎందుకు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయినాయో తెలిసిన? ఇంతవరకు నీ సొంత ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలు అవే కరెక్ట్ అనుకున్నావు, తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకుని ముందుకు అడుగులు వేశావు. కానీ ఏనాడు నీ ప్రవర్తన మీద ఆయన అధికారమునకు నువ్వు పెత్తనాన్ని ఇవ్వలేదు. నీ ఆలోచనలకు ఎప్పుడు కూడా ఆయన సలహాలు నువ్వు తీసుకోలేదు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నష్టపోయిన వరకు నష్టపోయావు, పోగొట్టుకున్నంత వరకు పోగొట్టేసుకున్నావు. ఇప్పటికైనా పర్వాలేదు.
ఒకవేళ ఇంతవరకు ఇంక అయిపోయింది జీవితం, అయిపోయింది లైఫ్ అనుకున్నావా? లేదు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజే ఈ వాక్యం వింటుండగానే, ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభిస్తున్నప్పుడే, ప్రభువా నన్ను క్షమించు, నా ప్రవర్తన అంతటి మీద ఈ రోజు నుంచి పూర్తి అధికారివి నీవే నాయనా. నీ అధికారమునకు నేను నా యొక్క జీవితాన్ని అప్పగిస్తున్నాను. నీ అధికారమునకు నేను లోబడతాను. నీ అధికారముని నేను ఒప్పుకుంటాను. ఈరోజు నా సమస్త కుటుంబం మీద మీరే అధికారివి అయా, మీ అధికారమే జరగాల అని ఈరోజు నీవు దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోయి దేవుని యొక్క అధికారమునకు నీవు ఒప్పుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పటి నుంచైనా నీ త్రోవలను దేవుడు సరళం చేయబోతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు, ఆ ఎత్తు పల్లాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినటువంటి నీ యొక్క ఆ త్రోవ, ఆ ఒడిదుడుకులతో నడుస్తున్నటువంటి నీ ప్రయాణం, నీ కుటుంబం, నీ సంసార జీవితం, నీ కుటుంబ ప్రయాణం దేవుడు అంటున్నాడు, సరళము చేసేస్తాను, మంచి మార్గంలో నడిపిస్తానని దేవుడు ఈ సమయంలో తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరొక్క మాటను మనం పరిశీలన చేసినప్పుడు ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరుచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. అంటే ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ ఇర్మియా ప్రవక్త దైవ జ్ఞానముతో నింపబడిన వాడై ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటి అని అంటే, యెహోవా అని పిలిచి అంటున్నాడు, తమ మార్గము నేర్పరుచుకొనుట నరుల వశములో లేదు. అంటే మంచి భవిష్యత్తును ఊహించి తీర్చిదిద్దుకొనుట నరుల చేతిలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నాకు తెలుసు అంటున్నాడు. అనంటే ఒక మనిషి దేవుని యొక్క సహాయము లేకుండా, ఒక మనిషి జీవితాన్ని దేవునికి సరెండర్ చేయకుండా, లేదా దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండడం మనిషి వల్ల సాధ్యము కాదు అంటున్నాడు. ఎందుకనంటే మనకు కూడా అనుభవం ఉంది ప్రియులారా. మనం కూడా కొన్నిసార్లు మన సొంత ఆలోచనలతో, సొంత ప్రయత్నాలతో మంచి ప్రవర్తన, ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా, తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా, సమాజం మనల్ని మెచ్చుకునే విధంగా కొద్ది రోజులు మాత్రమే మనం నడవగలుగుతున్నాం. ఈరోజు చూడండి, అనేక మందిని మనం చూసినప్పుడు కొద్ది రోజులు వారు చక్కగా కనబడుతూ ఉన్నారు, కానీ అదే వ్యక్తిని మరలా కొన్ని సంవత్సరాలు పోయాక చూస్తే భయంకరమైనటువంటి చెడు వ్యసనాలతో కనబడుతూ ఉన్నారు. ఒకానొకప్పుడు డబ్బున్న వ్యక్తిగా కనబడుతున్నారు. అదే వ్యక్తులు ఒక్కొక్కసారి నిన్నే ఒక 10 రూపాయలు 100 రూపాయలు అడిగేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు. ఒకసారి కొంతమంది అనేక మందికి సహాయం చేసి అప్పులు ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు అప్పుల కోసం అనేక కుటుంబాల దగ్గరికి తిరిగే వారిగా అయిపోతున్నారు. అందుకనే పూర్వకాలం పెద్దలు అన్నారు, బళ్ళు వాడలవుతాయి, వాడలు బళ్ళు అవుతాయి అని. అంటే ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నారు అనుకోవడానికి లేదు, వారు దీనస్థితిలోకి, పేదరికంలోకి వెళ్ళిపోవచ్చు. ఈరోజు పేదరికంలో దీనస్థితిలో ఉన్నారని వారిని ఎక్కిరించి అవహేళన చేయడానికి లేదు, వారు గొప్ప స్థితిలోకి మారిపోవచ్చు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సందర్భంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అనేక సార్లు మన సొంత జ్ఞానం మీద, ఆలోచనల మీద ఆధారపడి ఈరోజు జీవితాలను కుప్పగూల్చుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఒక సత్ప్రవర్తన ప్రారంభము నుండి చివరి వరకు మనిషి వలన సాధ్యము కాదు అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మంచి ప్రవర్తన, మంచి నడవడిక మనుషుల చేతిలో లేదు, మన చేతిలో లేదు. ఈరోజు చెడు వ్యసనాలు కలిగినటువంటి ఒక వ్యక్తి అనుకుంటాడు, చిచి నా భార్యను నడిపిస్తున్నాను, నా పిల్లల్ని నడిపిస్తున్నాను, ఇదిగో పలానా తారీఖు 1వ తారీఖు నుంచి, లేదా పలానా సంవత్సరం ఆ జనవరి 1 నుంచి నేను త్రాగను, ఆ చెడు వ్యసనాల జోలికి వెళ్ళను,
నా భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టను, మంచి జీవితాన్ని జీవించాలని అనుకుంటాడు. కానీ కొద్ది రోజులు మాత్రమే, కొద్దిమందేమో మనము ఆ మాట మీద నిలబడి, వాళ్ళు కూడా ఎవరు అనంటే దేవుని వాక్యమునకు లోబడిన వారు, దేవునికి భయపడిన వారు, మంచిగా దేవుని సన్నిధికి నడిచేటువంటి వారు, దేవునికి సేవకునికి సహవాసమునకు లోబడి వాక్యం అంటే గడగడలాడుతూ విధేయత కలిగిన వారు ఈరోజు సత్ప్రవర్తన కలిగి ఉండడం నేటి దినం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని వాక్యమే మనను మంచి మార్గములో నడిపించగలదు. దేవుని యొక్క నడిపింపు మాత్రమే సన్మార్గములో మనలను నడిపించగలదు అనే విషయాన్ని ఇర్మియా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ఈ క్షణంలో ఒక తీసుకోవాల్సినటువంటి స్థిరమైన నిర్ణయం ఏంటంటే వాక్యానుసారమైన జీవితం, దేవునికి భయపడేటువంటి ఆత్మీయ జీవితం, సేవకునికి లోబడేటువంటి ఆత్మీయ జీవితం, సహవాసమునకు సంఘమునకు అంటుకట్టబడి దైవ ప్రేమలో నిలబడేటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండడానికి ఒక తీర్మానం తీసుకుంటేనే తప్ప మన సొంత జ్ఞానం, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, మన యొక్క నడవడిక కొద్ది రోజులు మాత్రమే మంచి మార్గంలో నడవగలం. తర్వాత చెడిపోయే ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే స్నేహితులు కావచ్చు, ఉండేటువంటి ప్రదేశం కావచ్చు, పరిస్థితుల యొక్క ప్రభావం కావచ్చు, నీకున్నటువంటి అవసరతలు కావచ్చు, కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, కొన్నిసార్లు విలువైన యథార్థమైన జీవితాన్ని కూడా మార్చివేసే ప్రభావం వాటికి ఉందనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మంచి ప్రవర్తన మన చేతిలో లేదు, మంచి నడవడిక మన చేతిలో లేదు. కనుక ఇర్మియా అంటున్నాడు, అది మనిషి వల్ల సాధ్యము కాదు, మనిషి ఆలోచన వల్ల సాధ్యము కాదు. కనుక మునుపటి మనము ధ్యానము చేసినటువంటి, చదువుకున్నటువంటి ఆ సామెతలు 3:6 ప్రకారం ఈరోజు నుంచి నీ ప్రవర్తన అంతటి మీద పూర్తి ఆధిపత్యాన్ని, అధికారాన్ని మనము ఆయనకి ఇవ్వవలసిన అవసరత ఉంది అని దేవుడు చాలా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలిసిన ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి అవసరం. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. పిలువబడిన వారిలో నుండి నేను ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ పట్ల దేవునికి ఆలోచనలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. నేను ఒక మంచి స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తన ఉద్దేశాన్ని నీ పట్ల నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నేను మరొకసారి ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ప్రవర్తన అంతటి మీద నిజంగా దేవుడు అధికారిగా ఉన్నాడా? నీ ఆలోచనలన్నీ ఆయన చిత్తానుసారమేనా? నీకొచ్చే ప్రతి ఆలోచన, ప్రతి కోరిక దైవ చిత్తానుసారమేందేనా? ఈరోజు నుంచి ఒక నిర్ణయంకి వచ్చే, ఒక తీర్మానం తీసేసుకో. ప్రభువా, నీ ఆలోచన మించి నేను ముందుకు వెళ్ళను ప్రభువా. ఇంతవరకు అలా సొంతంగా నేను నిర్ణయాలు తీసుకొని, నాకు ఏది తోస్తే అది చేసి, ఎలాంటి ఆలోచన వస్తే అలాగే చేసి చాలా వరకు జీవితంలో నష్టపోయాను, చాలామందిని కోల్పోయాను, నాన్నవారిని అందరినీ దూరం చేసేసుకున్నాను. చేతి నిండా డబ్బులు ఉండేవి, ఈరోజు చిల్లిగవ్వ లేకుండా పోయింది. సమాజంలో బోళ్ళు పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ఉండేది, ఈరోజు అదంతా పోగొట్టేసుకున్నాను. కారణం, నా ప్రవర్తన మీద నేనే అధికారిగా ఉన్నాను. నాకు నచ్చినట్టుగా నేను ముందుకు వెళ్ళిపోయాను, నాకు ఎలా తోస్తే అలా చేసేసాను. లేదు నాయన, ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నానని నీ ప్రవర్తన అంతటి మీద తండ్రి అయిన దేవునికి పూర్తి అధికారాన్ని నువ్వు అప్పగించి ఆయన యొక్క అధికారమునకు నీవు లోబడితే దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయడానికి ఈ సమయంలో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, భక్తుడైనటువంటి దావీదు, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం కలిగినటువంటి దావీదు తన జీవితంలో మాటలు కాదు, దైవికమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని, దేవునికి లోబడి భయపడి గడగడలాడి దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి దావీదు గారు అనుభవంతో తన కుమారునితో ఏమని చెప్తున్నాడో ఒక్క మాట ఆ గ్రంథంలోంచి కూడా మనము చూద్దాము. దినవృత్తాంతాలు రాసినటువంటి మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతాలు గ్రంథం
28వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడో చూడండి. ప్రియులారా, ఆత్మీయమైనటువంటి ప్రయాణములో సాగినటువంటి దావీదు మరణిస్తూ ప్రియులారా, ఏదో నా జీవితం అయిపోయింది, జీవించినంతకాలం జీవించాను, ఆ తర్వాత వాళ్ళు ఏదో చేస్తారులే అని చెప్పి బాధ్యతారహితంగా మరణమునకు సిద్ధపడలేదు. కానీ కుమారునికి చెప్పవలసిన విషయాలు బాధ్యతతో చెప్తూ అంటున్నాడు, ఓ సొలొమోనా, నా కుమారుడా అని పిలిచి, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఎరిగినవాడు, అందరి హృదయములు పరిశోధించువాడు, ఆలోచనలన్నీ అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. కనుక ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆయనను తెలుసుకొని అనంటే ఆయన యొక్క మనస్సును తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. ఎందుకనంటే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తాన్ని పరిశీలన చేసేటువంటి దేవుడు. కనుక నీవు ఆయన యొక్క మనస్సును తెలుసుకొని పూర్తిగా నీ ప్రవర్తన మీద ఆయనకు అధికారాన్ని ఇస్తే, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన యొక్క అడుగు జాడలను కనుగొని ఆ ప్రకారంగా నీవు నడిస్తే, ఆయన అంటున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే ఆయన నీకు ప్రత్యక్షమగును. అంటే దేవుడు నీకు దొరుకుతాడు, దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు సన్నిధిలో నువ్వు ఏదైతే జరగాలని కోరుకుంటున్నావో, ఏదైతే కావాలని ఆశపడుతున్నావో, నీ జీవితంలో ఏదైతే పొందుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, అది నీ జీవితంలో ఆయన ప్రత్యక్షమగుట అర్థం ఏంటంటే, నీవు అడిగింది ఇచ్చుట ద్వారా, నీవు దేవుని సన్నిధిలో కోరుకున్నది దేవుడు ఇవ్వడం ద్వారా, నువ్వు ప్రార్థించిన దానిని ఆయన నీకు సమాధాన రూపంగా ఇవ్వడం ద్వారా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, దేవుడు నీకు కనబడతాడు. అనంటే నీవు అనుకున్న ప్రకారం, ఆశించిన ప్రకారం, నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నావో దాని ప్రకారం దేవుడు జరిగేలాగా సహాయం చేస్తాడు అని చెలవిస్తూ చివరిలో ఒక అద్భుతమైనటువంటి హెచ్చరికను తెలియజేశాడు. ఏంటి అనంటే, ఒకవేళ నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దేవుని బిడ్డలారా, ఈ మాట కూడా తన తండ్రి సొలొమోనుకి చెప్తా ఉన్నాడు. నీవు ఒకవేళ దేవుడు ఇంతగా మాట్లాడిన తర్వాత కూడా, ఇంతగా నీతో ఇంతగా బోధించిన తర్వాత కూడా, ఆయన ఇన్ని విధాలుగా ప్రాధేయపడిన తర్వాత కూడా నీవు ఇంకా అహంకారివై, గర్విష్ఠివై, భక్తిహీనునివై, నిర్లక్ష్య వైఖరితో ఆయనను, ఆయన మాటలను, దేవుని సన్నిధిని, దైవజనుని త్రోసివేస్తే దేవుడు కూడా నిన్ను త్రోసివేస్తాడు. ఆయన విసర్జించేస్తాడు. దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు. దేవుడు పక్కన పెట్టిన తర్వాత ప్రియులారా, మనం ఏమీ చేయలేమండి. ఎందుకనంటే బైబిల్లో సౌలు రాజు మనకు తెలుసు. సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దైవ చిత్తానుసారంగా నడిచినవాడు, దైవ చిత్తానుసారమైనటువంటి యుద్ధాలు చేసినవాడు, దైవికంగా రాజ్యాన్ని నడిపినవాడు. రాను 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 దేవుని యొక్క శక్తిని కోల్పోయి, ఎందుకంటే మొదట ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి తన యొక్క రాజ్య పరిపాలన, ఆత్మీయ జీవితం చివరకు లోకానుసారంగా ఆలోచనలతో, సొంత ఆలోచనలతో కొనసాగించాలనుకున్నాడు. తన జీవితం నాశనం అయిపోయింది, రాజ్యం పతనానికి వెళ్ళిపోయింది, రాజుగా పక్కన పెట్టబడ్డాడు. చివరికి తన విలువైన జీవితాన్ని చేతులారా తనే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే దైవ చిత్తానుసారమైనటువంటి నడిపింపును తను కోల్పోయాడు. ఈ సమయంలో దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, బాధ్యత కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు,
ప్రణాళికలో ఎన్నుకొని ఏర్పాటు చేయబడినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ క్షణములో నీ ప్రవర్తన అంతటి మీద ఈ రోజు నుంచి ఆయనే అధికారిగా ఉండాలని కోరుకో, ఆయనే యజమానిగా ఉండాలని కోరుకో, పూర్తి బాధ్యత ఆయనే తీసుకోవాలని కోరుకో. ఈ రోజు నుంచి వచ్చి నీకు వచ్చే ఆలోచన, నీకు వచ్చేటువంటి అడుగులు కూడా వేయొద్దు. దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ఇంతవరకు ఏదైతే నువ్వు లాస్ అయిపోయావో, నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, ఎవరినైతే దూరం చేసేసుకున్నావో, ఎవరికైతే దూరం అయిపోయావో, ఈరోజు తిరిగి దేవుడు నిన్ను అంతకంటే ఉన్నత స్థితిలో ఉంచాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఈరోజు మనుషులకు నచ్చే విధంగా ప్రవర్తిస్తున్నావేమో, మనుషుల దగ్గర శబాష్ అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావేమో, మనుషుల దగ్గర మార్కులు వేయించుకుంటున్నావేమో, అందుకనే దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఎవరైనా సరే మనుషులకు దగ్గరగా ఉండాలనుకున్న వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. దేవునికి నచ్చే విధంగా, ఆయనకు నచ్చాలనుకుని ఆయనకు దగ్గరగా ఉండాలనుకున్న వాళ్ళు మనుషులకు దూరం కావచ్చు. ఒకవేళ దైవికంగా సాగాలనుకుంటున్న నీ జీవితంలో మనుషులు నీకు దూరంగా ఉంటున్నారా? పర్వాలేదు. కొంతమంది నిన్ను అవాయిడ్ చేస్తున్నారా? ధైర్యంగా ఉండు. మొన్నటి వరకు నా అనుకున్న వాళ్ళందరూ ఈరోజు నిన్ను దూరం పెడుతున్నారా? ఇబ్బంది పడద్దు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటున్నావు. లేదు, నీవు బలహీనంగా ఉన్నావో, ఆత్మీయంగా ఉన్నావో చెక్ చేసుకునే పరీక్ష నీ చేతుల్లోనే ఉంది. ఈ మధ్యకాలంలో ప్రజలందరూ నిన్ను అభినందిస్తున్నారా? శభాష్ అంటున్నారా? నువ్వు ఏం చేస్తున్నా సరే నిన్ను పొగుడుతున్నారా? నేను కంగ్రాట్ చెప్తున్నారా అని అంటే నీవు దేవుణ్ణి బాధ పెడుతున్నావు, దేవుని చేతిలోంచి జారిపోతున్నావు, దైవికంగా దిగజారిపోతున్నావు. నీవు మనుషులకు నచ్చే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ ప్రవర్తన మీద నీవు అధికారిగా ఉంటున్నావు, మనుషులకు నచ్చే విధంగా ఉంటున్నావు. కనుకే ఈరోజు ఆత్మీయంగా దిగజారిపోయావు. అందుకని ఏ కార్యాన్ని చూడలేకపోతున్నావు. నీ జీవితంలో అనుకుంటున్నావు కానీ కలలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి, ఆశలన్నీ నిరాశలుగానే మిగిలిపోతున్నాయి. అనుకున్నదొకటి, జరిగేదొకటి నీ జీవితంలో జరుగుతుంది. లేదు, నీవు ఊహించిన దానికంటే మంచి స్థితిని ఇవ్వాలని దేవుడిని ఎన్నుకున్నాడు. ఈ రోజు నుంచి అయినా లోపాన్ని సరి చేసుకొని దైవ చిత్తానుసారమైనటువంటి నడిపింపులోనికి నువ్వు మార్చబడగలిగితే, ఇప్పుడే ఈ క్షణమందే ఒక తీర్మానం తీసుకోగలిగితే, నీ జీవితంలో దేవుడు ఇక నుంచినైనా గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. లోబడదామా? సరి చేసుకుంటావా? ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి సమర్పణను చేసుకొని ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎక్కడ తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. విన్న వాక్యాన్ని బట్టి ఉన్న స్థలములోనే, ఉన్న సమయంలోనే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకొని కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ఒప్పుకొని లోబడి చెప్పండి, ఈరోజు నుంచి దేవా, నా ప్రవర్తన అంతటి మీద మీరే అధికారి, మీరే నాయకుడు, మీ ఆలోచనలే, మీ ఉద్దేశాలే, నీ వాక్యానుసారమైనటువంటి నడిపింపే నా జీవితంలో జరుగుద్ది నాయనా. అలా నేను లోబడుతున్నాను తండ్రి అని ఒక తీర్మానం తీసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. శక్తి కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, ప్రేమ కలిగిన ప్రభువా, మాట్లాడే దేవా, హృదయంతరంగాలను ఎరిగినటువంటి దేవుడవు, ఆలోచనలను సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడవు, ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంలో నీ వాక్యము ద్వారా స్పష్టంగా తండ్రి నాతోనే మాట్లాడావు అని నీ సన్నిధిలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ తండ్రి నీ సన్నిధిలో విన్న వాక్యమును బట్టి పశ్చాత్తాపపడుతూ సరి చేసుకుంటున్నారు, ఇప్పుడే యేసు నామములో వారందరూ సరిచేయబడేటువంటి కృప వారికి దయచేయండి. అట్టి కృప వారందరికీ అనుగ్రహించబడునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, ఎలా తోస్తే అలా, ఎలా అనిపిస్తే అలా, ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటూ, మనుషుల చేత శబాష్ అనిపించుకుంటూ, మనుషుల యొక్క మన్ననలు పొందుతూ, గుర్తింపు పొందుతూ ముందుకు సాగినటువంటి ఈ యొక్క క్రైస్తవ భక్తి జీవితం ఈ వాక్యం ద్వారా ఇది సరైంది కాదు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి అని ఈరోజు చాలా స్పష్టంగా నువ్వు మాట్లాడావు. ఎందుకంటే మా ఆలోచనల ప్రకారం, మా నిర్ణయాల ప్రకారం, మా ఉద్దేశ ప్రకారం మేము నడిచి మా జీవితంలో నష్టపోయాం, కన్నీరు మిగిలింది, ఒంటరి వాళ్ళం అయిపోయాం, నాన్న వాళ్ళని దూరం చేసుకున్నాం,
ఆత్మీయులకు దూరం అయిపోయాం, సహవాసానికి దూరం అయిపోయాం, సంఘానికి దూరం అయిపోయాం. భారం కలిగి కన్నీరు కార్చి మా క్షేమం కొరకు రేయింబగళ్ళు ఆలోచించి ప్రయాసపడి ప్రార్థించిన దైవజనునికి దూరం అయిపోయాం. తండ్రి క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా అని నీ సన్నిధానంలో ఇప్పుడే వాక్యమును బట్టి లోబడుతున్న ప్రతి బిడ్డను మీరు అంగీకరించండి. ఈ రోజు నుంచి వారి ప్రవర్తన అంతటి మీద మీరు అధికారిగా ఉండాలని వారు హృదయపూర్వకంగా కోరుకుంటూ పూర్తిగా నీకు లోబడిచుండగా కార్యాన్ని జరిగించండి. దేవానికి స్తోత్రాలు. తద్వారా వారి ప్రవర్తన నీకు అనుకూలమైతే నాయన, మా ప్రవర్తన మీకు నచ్చితే ఇప్పుడే స్వస్థపరుస్తాను, మంచి జీవితంలో వారిని నడిపిస్తాను, దుఃఖించుచున్న వారిని వాదారుస్తాను, కన్నీరు తుడుస్తానని సెలవిచ్చారు. నీ వాక్యాన్ని, నీ వాగ్దానాన్ని ఇప్పుడే బిడ్డల పట్ల నెరవేర్చండి. ప్రవర్తన అంతటి మీద అధికారిగా నేను నియమిస్తూ ఉండగా నూతనమైనటువంటి కార్యాలు వారి జీవితాలలో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఇంకా ఎవరికైతే రక్షణ లేదో ఆ రక్షణ కొరకు బిడ్డలు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుండగా సమాధానము దయచేయండి. యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని సాక్ష్యం చెప్పాలనుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీ కృపలు నడిపించు నాయన. బిడ్డలకు చక్కని భవిష్యత్తు దయచేయండి, ఉద్యోగములు దయచేయండి, సంతానము దయచేయండి. వివాహము కొరకు ప్రయత్నం చేస్తుండగా మీ కృపలో దర్శించు నాయన. ప్రతి కోటి సమస్యల నుంచి విడిపించండి. దీర్ఘకాలిక బలహీనతల నుండి శాశ్వతంగా విడిపించి సంపూర్ణమైనటువంటి స్వస్థతను విడుదల కలగచేయండి. వారు కారుస్తున్న ప్రతి కన్నీటి భాష విందును తుడిచివేయండి. ఈరోజు నీ కృప చేత నింపబడి మేము రక్షించబడితే చాలు అని కాక అనేక మందిని నీ కొరకు రక్షిస్తూ రాజ్య సువార్తను ప్రకటిస్తూ అగ్నిలోనికి వెళ్ళిపోతూ నశించిపోతున్న వారిని అగ్ని నుంచి లాగినట్లుగా కొందరినైనా నడిపించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులో ప్రయాణములో బిడ్డలను నడిపించి కృప చూపమని ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరినీ మరొక్కసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి తన కృపను ఉంచునుగాక. ఆమేన్.